నేటి పునీతులు పునీత క్లారా గారు. ఆ ఆహారపు బలముతో అతడు లేచి నడిచి దేవుని కొండయైన హోరేబు చేరుకొనెను. ఆదివారం, ఆగస్టు 11, 2024. మొదటి పఠనం రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4-8 వచనాలు. ఏలియా తానొక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించెను. ఆ అడవిలో ఒక రేగుచెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడువబోరెను. ప్రభు, ఈ బాధలు ఇక చాలు, నా ప్రాణములు తీసుకొనుము, మా పూర్వులవలె నేనును జీవములు విడిచెదను అని పలికెను. అట్లు పలికి చెట్టు క్రింద పండుకొని నిద్రించెను. అప్పుడొక దేవదూత అతనిని తట్టిలేపి, నీవు లేచి భుజింపుము అని చెప్పెను. అతడు మేల్కొని చుట్టూను పారజూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతెడు నీళ్లును తల ప్రక్కనే కనిపించెను. ఏలియా ఆ రొట్టె తిని నీళ్లు త్రాగి మరల నిద్రించెను. దేవదూత రెండవమారు కూడా అతనిని తట్టిలేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణము చేయవలయును సుమా అని అనెను. ఏలియా లేచి రొట్టె తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 దినాళ్ళు నడచి దేవుని కొండయైన హోరేబు చేరుకొనెను. ఇది ప్రభువు వాక్కు. క్రీస్తువలె ప్రేమతో వర్తింపుడు. రెండవ పఠనం పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 30-32 మరియు 5వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలయన ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు చిహ్నము గదా. అంతేకాదు, దేవుడు మీకు స్వేచ్ఛను ఓస్కెడు దినము రానున్నది అనుటకు అది నిదర్శనము కూడా. వైరము, మోహము, క్రోధము అనువానిని త్యజింపుడు. అరపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించునట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. మీరు దేవుని ప్రియపుత్రులు కనుక ఆయనను పోలి జీవింపుడు. క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరును ప్రేమతో వర్తింపుడు. ఇది ప్రభువు వాక్కు.